2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కాపు ఉద్యమమే కారణమన్న ఎమ్మెల్యే బొండా ఉమా వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని మరో టీడీపీ నేత వర్మ స్పష్టం చేశారు. కాపు సామాజిక వర్గానికి మేలు చేసింది ఒక్క చంద్రబాబు మాత్రమేనని, ఆ విషయం ఆ వర్గం ఒక్క వారికి కూడా తెలుసని చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన కాపు రిజర్వేషన్లను జగన్ తొలగించిన విషయం మర్చిపోవద్దని గుర్తు చేశారు. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని బొండా ఉమకు వర్మ స్పష్టం చేశారు. 2019 ఓటమికి కారణాలు ఏదైతే చెప్పారో బొండా ఉమ్మ గారు, అది ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నిజంగా నిస్వార్థంగా ఇచ్చిన మాట ప్రకారం కాపుల కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాపు రిజర్వేషన్లు అవనండి, ఈడబ్ల్యూఎస్లోంచి కాపు కార్పొరేషన్ అవనండి, విదేశీ విద్య అవనండి, స్వయం ఉపాధి అవనండి, కాపు భవనాల నిర్మాణం అవనండి, ఇన్ని ఉన్నాయి. ఒకటి మీరు చెప్పుకోగలరా జగన్మోహన్ రెడ్డి గారు? లేదు. అల్టిమేట్గా ఏంటంటే పద్మనాభం గారు స్వర్గస్థులయ్యారు. ఆయన గురించి ఎవరో కూడా తప్పుగా మాట్లాడకూడదు. ఆయన ఆ కమ్యూనిటీ గురించి పోరాడిన మాట వాస్తవం. ఏదైనా ఆ కమ్యూనిటీకి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఇది వాస్తవం. ఇందులో తేడా లేదు. ఈ వాస్తవాలు గ్రహించుకొని పార్టీ లీడర్స్ ఎవరైనా సరే, తెలుగుదేశం పార్టీ ఉన్నవాళ్ళం, పార్టీకి ఎఫెక్టెడ్గా విమర్శ అన్నది కరెక్ట్ కాదు. పార్టీ చేసిన పని ఏదైతే ఉందో అది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, నిజాయితీగా తీసుకెళ్ళాలి. చేయకపోతే చేయలేదని చెప్తాం, దానికి కారణాలు చెప్తాం. కాపుల అభివృద్ధికి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. చాలామంది ఇచ్చారు ఉత్తరాలు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇచ్చాడు ఉత్తరం, సుఖం ఉంది. ఇందులో నా వ్యక్తిగత ఏజెండా కానీ ఇంకొకళ్ళ వ్యక్తిగత ఏజెండాను కానీ పార్టీలకి పులవకూడదు. 2019 ఓటమికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. దానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అమలు కాని హామీలని టెంప్ట్ అయ్యేలాగా ప్రజలకు చెప్పడం, పాదయాత్రలో ఊరికొక హామీ ఇవ్వడం, ఊరికో బడ్జెట్, అలాగే ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి రిక్వెస్ట్ చేసిన విధానం, ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చినాయి. అంతే తప్పితే ప్రత్యేకంగా 2019 ఓటమికి బొండా ఉమ్మ గారు చెప్పిన దానికి ఏ విధమైన సంబంధం లేదు. అది వ్యక్తిగత అభిప్రాయం బొండా ఉమ్మ గారిదని మేము తెలియజేస్తూ ఉన్నాం.